ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, ఎవరు ఈ ప్రయాస భారమును మోస్తున్నవారు? భారము మోయుచున్న వారికి విశ్రాంతిని ఇస్తానని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి, నరుని జీవితంలో విశ్రాంతి అంటే అది రాత్రిపూట మట్టుకే మనం నిద్రపోతాం కదా. పగలంతా ఏం చేస్తామమ్మా? సమాధానం లేదు. నిద్రపోతారా? మరి చదువుకునేవారు చదువుకుంటారు, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తారు కదా. పగలు కూడా నిద్రపోయేవారు పగలు నిద్రపోతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. ఈ నరుడు ఏం భారం మోస్తున్నాడు? భారం అంటే మనకి చాలా ఉంటాయి. సమస్యలు, అనారోగ్యం, వ్యాధి, ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది దురాత్మలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది వ్యాధి ఎట్లా ఉంటుందంటే మెల్లిమెల్లిగా వారి శరీరాన్ని అంతా తినేస్తూ ఉంటారు. శరీరం మొత్తము కూడా అది ఆ రోగము స్ప్రెడ్ అయ్యి చివరికి మరణమే. అలాగే దురాత్మ కూడా ఏం చేయగలుగుతుంది అంటే, ఒక వ్యక్తిని కనుక ఈ దురాత్మ వారి శరీరంలోనికి వెళ్తే కనుక వారిని అంచెలంచెలుగా బలహీనపరుస్తుంది. సక్సెస్ ఉండదు వాళ్ళ లైఫ్లో, నిరీక్షణ ఉండదు, నెమ్మది ఉండదు, ఆకలి ఉండదు, ప్రేమ అనురాగాలు ఉండవు. ప్రతిరోజు ఆ వ్యక్తిని బలహీనపరుస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి దినదినము క్షీణించిపోతూ ఉంటాడు. ప్రజలు ఆ వ్యక్తిని చూసినప్పుడు భయపడిపోతారు. దయ్యం పట్టిన వారిని చూస్తే ప్రజలు ఏం చేస్తారు? పారిపోతారు. వారితో స్నేహం చేయరు, వారికి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కొంతమంది ఈ దయ్యాలు పట్టినప్పుడు విపరీతంగా తాగుతూ ఉంటారు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. కొంతమంది ఏమో అల్లర్లు చేస్తూ ఉంటారు, విపరీతమైనటువంటి అల్లర్లు. కొంతమంది వారి డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు, ఆస్తులన్నీ పాడు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ రిలేషన్స్ని పోగొట్టుకుంటూ ఉంటారు. దయ్యం పట్టిన వ్యక్తులు సంఘానికి దూరంగా ఉంటారు. దేవుని వాక్యానికి, ప్రార్థనకు, ఆత్మీయ జీవితానికి దూరంగా ఉంటారు. ఇంతకు ఆ దయ్యం ఏం చేయాలనుకుంటుంది అంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలి, ఆ వ్యక్తిని నరకానికి నడిపించాలి. ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందంటే పూర్తిగా అంధకారంలోనికి వెళ్ళిపోతాడు. ఈరోజు మన జీవితంలో చూస్తే ఒకసారి ఆలోచన చేద్దాం. ఉద్యోగం సరిగా చేయగలుగుతున్నామా? ఈరోజు మనకు ఆ ఉద్యోగం పైన ఇంట్రెస్ట్ ఉందా? చదువుకుంటున్నామా? బాధ్యత కలిగి మరి చదువుతున్నామా? బాధ్యత నెరిగి ఉద్యోగం చేస్తున్నామా?
ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు కుటుంబాలను కాపాడుకోవాలి, ఎందుకు ఈ రిలేషన్స్, ఈ బంధుత్వాలను ఎందుకు మనము కాపాడుకోవాలి, ఎందుకు ఈరోజు కాపాడుకోలేకపోతున్నాం, ఎందుకు ఈరోజు చదవలేకపోతున్నాం, ఎందుకు ఈరోజు ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఎందుకు ఈరోజు సంతోషంగా ఉండలేకపోతున్నాం, ఎందుకు మన జీవితంలో ఎదగలేకపోతున్నాం అంటే కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనము చేసే పాపము అంటే మనం చేసే తప్పుడు పనులు మనకు చదువు పైన ఆసక్తిని కలగచేయవండి. అంటే చదువుకుంటే బాగుపడతాం కదా, చదువుకుంటే ప్రయోజకులు అవుతాం కదా, చదువుకుంటే మరి జీవితంలో మరి ఒకరిపైన ఆధారపడకుండా మనము ఉద్యోగం చేసో లేదా వ్యాపారం చేసో మనం బ్రతకొచ్చు కదా అన్న ఆలోచన, అవగాహన పిల్లలకు లేకపోవడం, అది తల్లిదండ్రులు ఇవ్వలేకపోవడం. వాళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే వారు ఎందులో ఉన్నారో, వారు ఏ సమస్యలో ఉన్నారు, వ్యాధితో ఉన్నారా, అనారోగ్యంతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, మరి ఇంకా దురాత్మలతో బాధపడుతున్నారా, మరి వారు ఎందులో ఉన్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకు నేను నా పిల్లలకు సరైనటువంటి తరబేది ఇవ్వలేకపోతున్నాను, సరైన గైడెన్స్ని ఇవ్వలేకపోతున్నాను, సరైన పద్ధతిలో వారికి నేను శిక్షణను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే లైఫ్లో ఏదో కోల్పోయావు, ఏదో స్ట్రెస్ అంటే ఏదో బాధ, ఏదో ఇబ్బంది, నువ్వు నలిగిపోయావు కదా. అందుకనే పిల్లలకు నువ్వేం చెప్పలేకపోతున్నావు. నీ లైఫ్లో నెమ్మది లేని స్థితిని నువ్వు కలిగి ఉండొచ్చు ఈరోజు. నీ జీవితంలో ఎలాంటి హోప్స్ లేవు నీకు. అవును, ఈరోజు ఎవరికి కూడా హోప్స్ లేవండి. వాళ్ళపైన లేవు, వాళ్ళ భర్త పైన లేదు, తల్లిదండ్రుల పైన లేదు, పిల్లల పైన లేదు, ఉద్యోగం పైన లేదు, వ్యాపారం పైన లేదు, ఎవరిపైన లేదు, దేనిపైన లేదు. మనకు నమ్మకం లేదు. జీవితం పైన విరక్తి, జీవితం పైన ఎంత మాత్రమో నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తున్నాం ఈరోజు మనం. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వ్యక్తి పిలుపునిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. ఈ పిలుపు యేసుక్రీస్తు అనే రక్షకుడు మనకిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. ఈరోజు నిన్ను కూడా పిలుస్తా ఉన్నాను నీకు జీవితాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈరోజు నువ్వు చాలా టెన్షన్, చాలా ఆలోచనలతో నీ మనస్సు పూర్తిగా చెదిరిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. మేబీ అందరిలో నుంచి నువ్వు వెలివేయబడిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, సమాధానం కోల్పోయి ఉండొచ్చు. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. నువ్వు పాపం చేసినా, నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నువ్వు రోగివైనా, నువ్వు దురాత్మల చేత పీడింపబడుతున్నా, వ్యసనాలతో నువ్వు కాలిపోతున్నా, ఆయన నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.